సభ్యులు రవీంద్రరావు గారికి చాలా అమూల్యమైన సందేశాలు వారు గడిచిన 9.5 సంవత్సరాల్లో సాగునీరు మీద రైతుల పట్ల విద్య పట్ల వైద్యం పట్ల చాలా సూచనలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి 60 రోజులు 65 రోజులు అయింది. ఇందాక గౌరవ సభ్యులు సాగునీరు గురించి చెప్తున్నారు. నేను వరంగల్ వెళ్ళినప్పుడు కూడా ఏదైతే అవైలబిలిటీ వాటర్ ఉందో ఈ అవైలబిలిటీ వాటర్ని బట్టి ఏ ప్రాంతానికి ఎన్ని లక్షల ఎకరాలకు మనం నీరిస్తున్నామో కమ్యూనికేట్ రైతులకు చేయాలనేది పూర్తిగా ఆ రోజు నిర్దేశించడం జరిగింది. ఇక కాళేశ్వరంలో మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులు ఏవైతే గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు మేము విమర్శిస్తున్నాం, మేమేదో మీడియాలో మాట్లాడుతున్నాం, మేమేదో అవినీతి జరిగింది అంటాం కాదు. అది ఎక్స్పర్ట్స్ కమ్స్ ఇందాక మా సహచార మంత్రివర్యులు చెప్పినట్లు ఎక్స్పర్ట్ కమిటీ 1 కాదు 2 కమిటీలు వాటి మీద నివేదికలు ఇచ్చాయి. ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే ఆ కుంగింది ఎలక్షన్ కంటే ముందు సుమారు ఒక 40 రోజుల ముందు 30 రోజుల ముందు కుంగింది. కుంగిన తర్వాత ఏదైతే నీరు వేస్ట్గా పోతుంది, నీరు వృధాగా పోతుంది అని ఈరోజు ఏదైతే కామెంట్ చేస్తున్నారో కుంగిన తర్వాత మీరు ఆ గోదావరిలో వేస్ట్గా పోయే నీటిని రివర్స్ పంపు చేసి ఏ ప్రాజెక్టుకైనా ఎంత నీరు మీరు ఇచ్చారో ఆ గడిచిన 30-35 రోజుల్లో ఇది కుంగిందని అన్న తర్వాత ఈరోజు గత సంవత్సరం ఏదైతే వర్షాలు తక్కువగా పడటం, ఈ ప్రాజెక్టు డ్యామేజ్ అవ్వటం ఇతరత్రా కారణాల చేత డెఫినెట్గా ఈ ప్రభుత్వం పైనుంచేం నీరు తేలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 65 రోజులు. ఈ ప్రభుత్వం అప్పుడే ఏదో చేయలేకపోయింది. డెఫినెట్గా మీరు సూచనలు ఇవ్వండి. విమర్శించే స్థాయిలోకి మీరు అప్పుడే మమ్మల్ని పాయింట్అవుట్ చేసే పరిస్థితి రాలా. ఎందుకంటే చేసింది మీరు. ఈ ప్రభుత్వం డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి గారిని ఆ డిబేట్లోకి మీరు రండి, మీ సూచనలు సలహాలు కూడా సేకరిస్తాం. తప్పకుండా గత ప్రభుత్వంలో ఏదన్నా మీరు చేసినా ఇప్పుడు మేము ఏం చేయాలని మీరు సూచనలు ఇచ్చినా వాటిని స్వీకరిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభా సాక్షికి కూడా ఆహ్వానించారు. ప్రత్యేకంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు దాని మీద లెటర్లు రాశారు. సరే, రాజకీయంగా వారి ఆలోచన ఏంటో వారికి ఉండటం తప్పు కాదు. వారు నల్లగొండ మీటింగ్ పెట్టారా, ఇంకొక మీటింగ్ పెట్టారా, రాజకీయ పార్టీ ఏదైనా కూడా రాజకీయం ఎవరు కన్వీనియంట్గా వారు చేయటంలో తప్పు ఉందని నేను అనను. కానీ అప్పుడే మేము ఏదో చేయలేకపోయాం, అప్పుడే ఇది జరిగింది అది జరిగిందని మా మీద ఇప్పుడే నిందె మోపటం అనేది కరెక్ట్ కాదు. సాగునీరు విషయంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు కట్టారో ఆ కట్టిన ప్రాజెక్టులు ఇందాక గౌరవ సభ్యులు రవీంద్రరావు గారు అన్నట్లు కృష్ణా బేసిన్లో కట్టిన ప్రాజెక్టులకి కాలువలకి తుది మెరుగులు దిద్ది మేము నీళ్ళిచ్చామని గత ప్రభుత్వం చెప్పింది. ఏదైతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ లక్షలాది కోట్లు ఖర్చు పెట్టామో కొత్తగా స్టార్ట్ చేసిన ఏ ప్రాజెక్టు నుంచి కూడా మనం ఆయకట్టు అనేది ఇవ్వనమాట ముమ్మాటికి వాస్తవం. ఎస్, గొలుసుకట్టు చెరువులు ఏదైతే ఉన్నాయో ఆ కాకతీయుల కాలం నాటి చెరువుల్ని డెఫినెట్గా మీరు ఆనాటి చెరువుల్ని ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇక మంచినీరు తాగునీరు సమస్య కూడా చెప్పారు. ఏదైతే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఈనాడు ప్రత్యక్షంగా ఇవాళ మేమేదో మీరు చేసిన దాన్ని మేము ఇంకా డిస్టర్బ్ ఏం చేశాము చేయలేదు అనటం కాదు. ఏ గ్రామానికి వెళ్ళినా ఇంకా 35-40% హౌస్ హోల్డర్స్కి మంచినీరు మనం ఇవ్వలేని పరిస్థితి ఉన్నదన్నది నిజం. మీరైనా కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూడొచ్చు. ఇది కామెంట్ చేయటం కాదు. దాన్ని మీరు మేము అందరం కలిసి సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రవీంద్రరావు గారు. మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు చాలా సౌమ్యుడు, చాలా చక్కగా మాట్లాడతారు. వారికి అందుకని అట్లా అవకాశం కూడా కలిసి వచ్చింది. ఈ సభలో మాట్లాడిన